హాయ్ ఎవ్రీవన్. ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4455 జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే www.ibps.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ నుంచి నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇవి. సో ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 21st ఆగస్ట్ లాస్ట్ డేట్ వరకు చూడకండి, ఎందుకంటే ఒకేసారి అందరూ అప్లై చేసినప్పుడు సర్వర్స్ డౌన్ అయిపోతాయి, మీకు పేమెంట్ అవ్వకపోతే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. సో మినిమం ఒక 18 ఆగస్ట్ వరకు మీరు చూడండి, అప్లై చేసుకోండి. సో మనం ఇంకా ఏం చూస్తున్నామంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్లో జరుగుతుంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుంది. గుర్తుంచుకోండి, జస్ట్ అక్టోబర్లో జరుగుతుంది, ఇంకా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మనకి టైం ఉంది. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి నవంబర్లో జరుగుతుంది, ఇంటర్వ్యూ జాన్లో జరుగుతుంది అండ్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఆ రిజిస్ట్రేషన్ అయితే మనం ఈ రోజు నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సో ఇవి పార్టిసిపేషన్ చేసే బ్యాంక్స్: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పిఎన్బి, పంజాబ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్స్ వచ్చేసి మనం ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్ కదా, ఈ ఎగ్జామ్ ద్వారా మీరు వీటిలో ఏదో దాంట్లో అలాట్ అవ్వే అవకాశం ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. మీరు అందరూ ఇండియన్సే అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఇండియన్. నెక్స్ట్ ఏజ్ చూడండి, మినిమం 20 years ఉండాలంట, మ్యాక్సిమం 30 years ఉండాలంట. సో ఇంకా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు డీటెయిల్గా. 2nd August 1994 కన్నా ముందు అండ్ 1st August 2004 దాని తర్వాత మీరు పుట్టి ఉండకూడదు, అంటే ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలి. ఒకవేళ మీరు 2nd 8 1994 రోజున పుట్టినా సరే మీరు ఎలిజిబుల్ కాదు, అండ్ 2004 రోజున పుట్టినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఈ రెండింటి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇవి ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ అయితే 3 years, డిజబిలిటీ ఉంటే 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 years. సో ఇది చూడండి ఒకసారి డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్. ఒక నిమిషం, ఎడ్యుకేషన్ కూడా చూద్దాం. ఇదిగోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. అది కూడా ఏంటంటే ఇక్కడ యాజ్ ఆన్ 21st సారీ wait a minute. Okay, as on 21st August 2024 అన్నారు కదా, ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. దీనికన్నా ముందు ఒకవేళ మీ రిజల్ట్, ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండి ఒకవేళ 15th ఆగస్ట్లో మీ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాము, అప్పుడు మీరు ఎలిజిబులే. కానీ 22 ఆగస్ట్ 24న మీ రిజల్ట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడే కదా మీ దగ్గర ఒక వ్యాలిడ్ మార్క్ షీట్ ఉంటుంది. అంటే మార్క్ షీట్లో మీకు డేట్ మెన్షన్ చేస్తారు కదా, ఈ రోజున వచ్చింది అంటే డేట్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. మార్క్ షీట్ 2022 వచ్చినా సరే, 22nd ఆగస్ట్ 2024లో వచ్చినా సరే మీరు ఎలిజిబుల్ కారు. అంతకన్నా ముందు, ఈ డేట్ కన్నా ముందు మీ దగ్గర ఒక వ్యాలిడ్ మార్క్ షీట్ ఉండాలి, సర్టిఫికేట్, అంటే మనం డిగ్రీ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదనమాట. సో
పర్సంటేజెస్ మినిమమ్ పర్సంటేజ్ ఇంత ఉండాలి అంత ఉండాలని ఏం లేదు, జస్ట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాము. క్రెడిట్ హిస్టరీ అంటే ఏం లేదు, మీరు ఒకవేళ ఎప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేయలేదు, నేను నా పేరు మీద ఎప్పుడు లోన్ తీసుకోలేదు అంటే యు ఆర్ సేఫ్. మీకు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే లోన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారో, ఎవరికైతే క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, నార్మల్గా అయితే 640 కన్నా ఎక్కువ ఉండకూడదు అనుకుంటా. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇంకో కామెంట్లో పిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 175 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి, 850 మిగతా వారికి. సిలబస్ వచ్చేసి చూడండి, ఇది ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం 30 మార్క్స్. ఈజీగానే ఉంటుంది ప్రిలిమ్స్. ఐబీపీఎస్ క్లర్క్లో అయితే దట్ టు ఇంగ్లీష్ అయితే బాగుంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. 20 మినిట్స్లో 30 క్వశ్చన్స్ అంటే ఓకే. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. అన్నిటికి 20 మినిట్స్. టోటల్ 60 మినిట్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. సో ఇది ప్రిలిమ్స్ సిలబస్. మెయిన్స్ వచ్చి ఇది పియూ కాబట్టి డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్స్లో ఏంటంటే మెయిన్స్లో మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ 60 మినిట్స్. ఒకసారి చెక్ చేసుకోండి, చదవండి ఏమున్నాయని. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 మినిట్స్. ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. ది డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. టోటల్ వచ్చేసి 155 క్వశ్చన్స్, ఇది 200 మార్క్స్, 3 hours. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ కానీ లెటర్ కానీ అలా ఇస్తారు. సో 2 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్, 30 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూద్దాము. ఈ మెయిన్స్ కూడా క్లియర్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. సో ఇంటర్వ్యూలో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు ఏప్రిల్లో అనేది అలాట్మెంట్ జరుగుతుంది. స్టేట్ వైజ్ మనకి వేకెన్సీస్ నా దగ్గర లేవు, కానీ ఈ నోటిఫికేషన్లో అయితే బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఇచ్చారు, చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్, మొత్తం అన్ని 5 బ్యాంక్స్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. అంటే వీళ్ళు తర్వాత ఎప్పుడైనా చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు నాట్ రిపోర్టెడ్ అంట. సో 4455 కన్నా ఎక్కువ వేకెన్సీస్ మనకి వచ్చే అవకాశం ఉంది, పక్కా వస్తాయి. వీళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. సో ఇవి వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. టోటల్ అయితే 4455 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ నేను మెన్షన్ చేశాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను, సిలబస్ చెప్పాను, బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.